వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే ఏమవుతుంది అంటే ఇది వైఎస్ఆర్సీపీ వర్గాల పరంగానే మనం చూసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత భయం? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలోకి రాకూడదు అని ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు? ఎందుకంటే గతంలో మనం చూసాం ఆల్రెడీ ఆయన పోటీ చేసినటువంటి 2 చోట్ల కూడా ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి దానికి కారణం సరే పొత్తులు లేకపోవడం అనేది పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కారణం అటు వైఎస్ఆర్సీపీ అని ఒక ప్రధానంగా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకి ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది, కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి వెయ్యం, మేము కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇది చేస్తాం అన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంతే, మీరు బయటికి వచ్చి ఏదో అరవడానికి లేదంటే ప్రైజ్ చేయడానికి, కేరింతలు కొట్టడానికి, స్లోగన్స్ ఇవ్వడానికి పనిచేశారు తప్ప వాస్తవంగా మీరు ఇక్కడ చేసింది ఏమీ లేదు, ఏం మాట్లాడలేదు అని కూడా ఆయన చెప్పారు. సరే, ఎందుకు ఇదంతా అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెక్ పడిపోతుందో అనేటువంటి భయంలో ఏమైనా ఉన్నారా? ఎందుకని రానివ్వకుండా చేస్తున్నారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తోటి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినంత సేపు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉంది. గత ఎన్నికల్లో కూడా గాజువాకలో కావచ్చు, లేదంటే భీమవరంలో కావచ్చు, 2 చోట్ల కూడా అత్యంత బలమైనటువంటి అభ్యర్థులను అయితే ఖచ్చితంగా పెట్టలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. బట్ అది కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఒక ఫాల్స్ ప్రాపగాండా అని అనుకోవచ్చు. సరే, అది పక్కన పెట్టేస్తే 2024 ఎన్నికలకు వచ్చేసాం. 2024 ఎన్నికల్లో పోటీ చేశారు, పిఠాపురంలో పోటీ చేశారు. కానీ పిఠాపురంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు చూస్తే తన ఆఖరి మీటింగ్ అక్కడే ఉండేలా చూసుకున్నారు. అక్కడే ఉండేలా చూసుకొని వంగా గీత గారిని అక్కడ ప్రమోట్ చేస్తూ, ఇక ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలిసినటువంటిదే. ఇక ఏంటంటే ఆత్మహత్య చేసేసుకుంటానేమో, నా ప్రాణం వదిలేస్తాను ఇక్కడ నన్ను గెలిపించకపోతే అనేటువంటిది. అంటే పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గారు, ఈసారి నాకు మీరు ఓటుకు వేయకపోతే కనుక కుటుంబంతో సైతం ఆత్మహత్య చేసుకుంటానని ఒక వీడియో రిలీజ్ చేశాడు. సేమ్ అదే టైప్లో ఆవిడ కన్నీళ్లు పెట్టేసుకుంటూ, వంగాగీత గారు కన్నీళ్లు పెట్టేసుకుంటూ చేసినటువంటి ప్రయత్నం ఒక విఫల ప్రయత్నం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడని అక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా అక్కడ ఇదవ్వట్లేదు. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ని, నాకు అధికారం రాకపోయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ వీళ్ళెవరు గెలవకూడదు, ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోవాలి. అందుకే మీరు చూడండి, ఎక్సెప్ట్ కుప్పంలో తప్ప బాలకృష్ణ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, 3 మీద మహిళా అభ్యర్థుల్ని నియమించాడు ఆయన టికెట్లు ఇచ్చి. సరే, వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆ 3 నియోజకవర్గాల్లో కూడా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, నారా లోకేష్ ఖచ్చితంగా గెలవబోతున్నాడు. అది అక్కడ ఉన్నటువంటి వాళ్లే చెప్తున్నారు, ఎవరు న్యూట్రల్ ఓటర్లే చెప్తున్నారు ఖచ్చితంగా లోకేష్ గారు గెలుస్తారు ఇక్కడ ఈసారి, ఆయన చేసింది మంగళగిరికి ఏమైనా చేస్తే మిగతా వాళ్ళు ఏం చేయలేదు అని స్పష్టం చేస్తున్నారు. ఇక పిఠాపురం దగ్గరకు వచ్చేసరికి సరే, ముందుగా టికెట్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కాస్త అటు ఇటు ఇదైనా కానీ వర్మ గారు కాస్త అదేంటి నేను కదా చేయాల్సింది అన్న ఇది వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా చెప్పారు, బాబు మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు, నామినేషన్కి వస్తే చాలా, అంతకు మించి అవసరం లేదు, ప్రచారం మొత్తం కూడా దగ్గరుండి నేను చూసుకొని బంగారు పళ్ళెంలో విజయాన్ని మీ చేతిలో పెడతానని. సో దాన్ని బట్టి అర్థమవుతోంది ఆయన అక్కడ ఎంత గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు ఏంటి అనేది. సో దీన్ని బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే ఓడించాలి, ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు అనేటువంటి ఒక పంధా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే, ఎలక్షన్స్ వరకు ఏం జరిగింది చూసాం, ఎలక్షన్స్ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అతి భారీ కుట్రకి తెరలేపుతున్నారు అన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాదు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జూన్ 4 వేదికగా రాష్ట్రంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరగబోతున్నాయి, హింసాత్మక ఘటనలు జరగబోతున్నాయని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారు, డిఫెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారు కూడా వాళ్ళు కూడా బయటపెట్టినటువంటి రిపోర్ట్స్ని చూసి ఎలక్షన్ కమిషన్ అప్పటికే అప్రమత్తమైంది. సో పిఠాపురాన్ని టార్గెట్గా చేసుకుని ఏం జరగబోతోంది అనేది చూసుకున్నప్పుడు కాకినాడ సిటీ పిఠాపురం మీద ఇంటెలిజెన్స్ నివేదిక అనేది ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రత్యేకంగా తీసుకుని దానికి సంబంధించి అక్కడ చర్యలు చేపట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోతున్నారు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేసి ఏం చేయాలో తెలియక, కాకినాడ సిటీ కూడా ఓడిపోతున్నారు అనేటువంటిది తెలిసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
సో ఆయన నేతృత్వంలోనే ఇదంతా జరగబోతోందేమో అనేటువంటి ఒక ఫీలర్ అయితే బయటకు వస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఎవరు అన్న పేర్లు బయటపెట్టలేదు, కానీ హింసాత్మక ఘటనలకి తావు ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ అనేది చూస్తే కాకినాడలో ఉన్నటువంటి ఏటిమొగ, దమ్ములపేట, రామకృష్ణారావుపేటల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి మండలాలన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి హింసాత్మక ఘటన జరగడానికి వీలు లేదు, వాటికి తావు లేదు అని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది. అందుకని చెప్పే ప్రత్యేక భద్రతా దళాలు సెంట్రల్ నుంచి కూడా రాబోతున్నాయి అనేది స్పష్టమవుతుంది. అలాగే ఎన్నికల కౌంటింగ్ రోజున పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉండాలి అనుకుంటున్నారు అన్నటువంటి వార్త కూడా ఒకటి చక్కర్లు కొడుతోంది బయట. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్కి కూడా ముప్పు ఉంది అనేటువంటి రిపోర్ట్ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ మరి పిఠాపురంలో ఉంటారా, లేదంటే ఆయన మంగళగిరిలోనో ఇంకా ఏమైనా ప్లేస్లో ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిందే. సో పిఠాపురం టార్గెట్ గా చేసుకుని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కుతంత్రాలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి సమాయత్తంగా ఉన్నామంటూ వర్మ గారు కూడా ఒక కామెంట్ ని రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఎటు వెళ్ళినా ఏం చేసినా ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు కానీ, ఎన్నికల కౌంటింగ్ కానీ హింసాత్మకంగా మారుతున్నాయి అంటే అధికార దాహం, నియంతృత్వ పోకడ అనేది దీని వెనకాల ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగా తెలుస్తోంది. దాన్ని అడ్డుకోవడానికే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా స్పష్టమవుతోంది. జూన్ 4 ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న కుట్రలని సమర్థవంతంగా ఎదుర్కొని ఆయన అక్కడ గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.